నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోన తెలుపు నిర్మాతో వచ్చింది వాషింగ్ పౌడర్ నిర్మా. వెనకట ఈ అడ్వర్టైజ్మెంట్ టీవీలో బాగా వచ్చేది. నిర్మా సరుపు రాస్తే మురికి బట్టలు తెల్లగా ఏటివట. ఇప్పుడు ఆ అడ్వర్టైజ్ ఎందుకు అని అంటారా? మరక ఓవాలనంటే నిర్మా సరుపు వాడాలి, అవినీతి మరక ఓవాలనంటే పువ్వు పార్టీల షరీక్ కావాలి అని కొత్త శాస్త్రం వచ్చింది కదా. ఆ ఓ గది కళ్ళకు కట్టినట్టు కొందరు నాటకం వేసి చూయించిర్రు. చూడాలి మీరు, మస్తుంటుంది చూడురి. ఫస్ట్ అప్పట్లో మన కేసీఆర్ సారు ఈ పువ్వు పార్టీ వాషింగ్ పౌడర్ నిర్మా లెక్క ఎట్లా చేసిందో చెప్పిండు కదా. అదొక్కసారి చూడురి, వెనక చీరి అసలు ముచ్చట చెప్తా గాని. మోడీ గారు, ఈ దేశంలో మీరు కొనసాగిస్తున్నది వికృత రాజకీయ క్రీడ, అప్రజాస్వామికమైన అనారోగ్యకరమైనటువంటి వికృత రాజకీయ క్రీడ, దమన నీతి. ఎన్ని పోర్ట్లు గుంజుకున్నారండి ఇతరుల నుంచి మీ వ్యాపార మిత్రులు దాదాగిరి చేసి? ఎన్ని ఎయిర్పోర్ట్లు లాక్కున్నారండి? వాస్తవం కాదా? ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఆయన మీద మొత్తం ఈడీ నోటీసు, సిబిఐ నోటీసు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు వరుస బట్టి క్యూ కట్టి వేధిస్తారు. 15 రోజుల వరకు ఆయన తీసుకొని రా, నా పోటు తీసుకొని రానగానే కథం తెల్లారి ఈడీ లేదు, సిబిఐ లేదు, ఎవరు లేడు. వాషింగ్ పౌడర్ నిర్మా అన్నట్టు. మన దగ్గరనండి తెలుగుదేశం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు అని పేరేంది, సుజనా చౌదరి, ఇంకెవరో ఉండ్రి, వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. బీజేపీ కండువా కప్పగానే మాఫీ. అయ్యో, ఎంతమంది ముక్కులు రాయి బెంగాల్లో. నిజమే కదనోళ్ళ, అవినీతి మరక అంటినోళ్ళు పువ్వు పార్టీల షరీక్ అయినాక స్వాతి ముత్యం సినిమాల కమలాసన్ లెక్క కనబడతారు కదా కేంద్రానికి. ఎంతమందిని చూడలేదు. కేసీఆర్ సారే స్వయంగా టీవీలో చూయించిండు వాళ్ళ కళాపోషణను. ఇగో ఇప్పుడు ఇదే ముచ్చట ఆమ్ ఆద్మీ పార్టీలు పట్టిర్రులో వాళ్ళు నాటికనే వేసిర్రు. ఇగో గిదైతే చూడురి. अजीत पवार के विषय में मोदी जी ने क्या कहा था? चलाइए अजीत पवार का, लेके आओ इसको। आराम से मशीन में चला गया, बॉस बन जाएगा, रुक जाओ। एनसीपी पर भी करीब 70,000 करोड़ रुपए के घोटालों का आरोप है। महाराष्ट्र स्टेट कोऑपरेटिव बैंक घोटाला, महाराष्ट्र सिंचाई घोटाला, अवैध खनन घोटाला, जन घोटाळ्यामध्ये अजितदादांची अवस्था आम्ही काय करणार? అర్థమైందా అనొల్లా? నేను చెప్తా. ఈయననేమో అజిత్ పవార్ సారు, మహారాష్ట్ర ఎన్సీపీ పార్టీ. అప్పట్లో ఈయన మీద బొచ్చెడు అవినీతి కేసులుండే. అయితే ఆ నడుమ పువ్వు పార్టీలతోని సోపత్ చేసి సొంత పార్టీని కళ్ళెం చేసిండు. ఇక ఇంకేమున్నది, ఇప్పుడు శుద్ధ పూస లెక్క మారిపోయిండట. ఇక పువ్వు పార్టీలతోని సోపతి వట్టుడుతోనే అజిత్ పవార్కు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చిర్రు. ఇగో ఇదే ముచ్చట వీళ్ళు వివరంగా చెప్పిర్రు. ఇదట మోడీ వాషింగ్ మిషన్ అట. ఇంట్లో అజిత్ పవార్ను చంపుడుతోనే ఆ మిషిని మంచిగా పిండి నారింజ బట్ట లేపిచ్చి శుద్ధపూస లెక్క మార్చిందన్నట్టు. ఏమన్నా తీసిర్రా అసలు. ఇగో ఇదొల్ల బీజేపీ అంటే. వాళ్ళు చెప్పినట్టు ఇంటేనేమో మంచోళ్ళు, తిరగబడితేనేమో కేసులు పెట్టించుడు, జైల్లేసుడు, హరిగోస ఉచ్చుకునుడు. ఇదే నడుస్తున్నది కదా. ఎన్ని చూస్తలేము. ఇదే మాట లోకం అంతా చెప్పుకుంటున్నది. ఇప్పుడు ఈ చీపురు కట్ట పాటోళ్ళు గిట్ల కండ్లకు కట్టినట్టు చూయించిర్రు. అదన్నట్టు ముచ్చట. और आप वॉशिंग मशीन में जाएंगे, जाइए, जाओ लेके जाओ इसको, धो के लाओ इसको अच्छे से, रगड़ के दो ना। ये तालियां 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 तालियां। अरे इसका तो नाम भी पूरा फट गया धुलाई में। कैसा लग रहा है पवार साहब? अब तो डिप्टी सीएम का सीएम से तो कम मैं बनूंगा ही नहीं। सीएम बनना है सर, सीएम बनना है, डिप्टी सीएम बनना है? नहीं सीएम। चाचा को धोखा देके सीएम बनना है? मैंने कोई धोखा नहीं दिया, मैं तो बस मोदी जी की बात सुनता हूँ। बहुत बढ़िया, बहुत बढ़िया।